తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్లో మెరుపు వరదల విషాద ఛాయలు ఇప్పుడు భారత సరిహద్దులను దాటుతున్నాయి. నేపాల్ను ముంచెత్తిన జల విలయానికి బలైన వారి మృతదేహాలు ఇప్పుడు మన దేశంలోని నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్, బీహార్లోని వాల్మీకి నగర్ బ్యారేజ్ వద్ద ఇప్పటి వరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. నేపాల్లో ప్రకృతి సృష్టించిన వరద బీభత్సానికి బలైన వారి మృతదేహాలు గండక్ నది మీదుగా యూపీ, బీహార్ రాష్ట్రాలకు కొట్టుకొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లా పరిధిలో గండక్ నదిలో 4 గుర్తుతెలియని మృతదేహాలను సశస్త్ర సీమా బల్ బలగాలు వెలికితీశాయి. అవి తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని, వాటిని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామని అధికారులు తెలిపారు. అటు బీహార్లోని వాల్మీకి నగర్ బ్యారేజ్ వద్ద కూడా మరో మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహాలు నేపాల్ వరదల్లో గల్లంతైన వారివేనా అన్నది నిర్ధారించేందుకు ఆ దేశ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత అధికారులు వెల్లడించారు. నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్న యూపీలోని మహారాజ్గంజ్ సహా ఇతర జిల్లాల్లో యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదుల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, ఎస్ఎస్బీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం నదీ తీర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు. అయితే ప్రస్తుతం గండక్ నదిలో నీటి ఉధృతి తగ్గడంతో వరద ముప్పు కొంతమేర తగ్గిందని, పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు.